అర్హత లేకుండా వైద్యం చేస్తున్నారు. ఎంబీబీఎస్ డాక్టర్లుగా చలామణి అవుతున్నారు. తమ వద్దకు వచ్చిన రోగులకు ఆధునిక వైద్యం చేస్తున్నారు. భారీగా ఫీజులు వసూలు చేస్తున్నారు. చేతి నిండా సంపాదిస్తున్నారు. చాలా కాలంగా కొనసాగుతున్న వ్యవహారానికి చెక్ పడింది. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ చేసినటువంటి తనిఖీల్లో నకిలీ డాక్టర్ల దందా వెలుగు చూసింది. రంగారెడ్డి జిల్లా హయత్ నగర్లో వెలుగు చూసినటువంటి ఈ నకిలీ భాగవతం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. ఎలాంటి అర్హత లేకుండా అలోపతి వైద్యం చేస్తున్న ముగ్గురు నకిలీ డాక్టర్లపై అధికారులు కొరడా జడిపించారు. హయత్ నగర్ పోలీసులు కేసులు నమోదు చేశారు. హయత్ నగర్ సీఏ నాగరాజు గౌడ్, తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వైస్ చైర్మన్ డాక్టర్ గుండగాని శ్రీనివాస్ సంయుక్తంగా చేపట్టిన తనిఖీల్లో నకిలీ డాక్టర్ల బండారం బయటపడింది. హయత్ నగర్లోని పలువురు స్థానికుల ఫిర్యాదు మేరకు హయత్ నగర్, కుంట్లూరు పరిధిలోని పలు క్లినిక్లు, ఆసుపత్రుల్లో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ టీం తనిఖీలు చేపట్టింది. టీజీఎంసీ చేసిన తనిఖీల్లో కుంట్లూరు పరిధిలోని సన్ రైజ్ హాస్పిటల్ డయాగ్నోస్టిక్ సెంటర్లో అక్రమాలు వెలుగు చూశాయి. డాక్టర్ ఉమాకాంత్ BAMS చదివి వైద్యుడిగా చలామణి అవుతున్నాడు. ఆధునిక వైద్యం చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నట్లు అధికారులు గుర్తించారు. హయత్ నగర్లో శ్రీ విజయ బ్రహ్మేంద్ర ఫస్ట్ ఎయిడ్ సెంటర్లో కూడా అక్రమాలు వెలుగు చూశాయి. బ్రహ్మేంద్ర అనే వ్యక్తి నిబంధనలకు విరుద్ధంగా ఆధునిక వైద్య సేవలు, చికిత్సలు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. మరో కేసులో హనుమాన్ ఫస్ట్ ఎయిడ్ సెంటర్లో వినోద్ అనే వ్యక్తి నకిలీ డాక్టర్గా చలామణి అవుతున్నట్లు గుర్తించారు. ఇంటర్మీడియట్ వరకు అర్హత లేకున్నా ఆధునిక వైద్య సేవలు అందిస్తున్నాడు. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఈ నెల 21 జూలై 2025 అంటే లాస్ట్ వీక్ ఏదైతే హయత్ నగర్ లో మేము తెలంగాణ మెడికల్ కౌన్సిల్ మెంబర్స్ డాక్టర్ శ్రీనివాస్ వైస్ చైర్మన్ అండ్ డాక్టర్ విష్ణు ఆధ్వర్యం లోపల ఒక టీం అండ్ రాకేష్ విజిలెన్స్ ఆఫీసర్ ఒక టీం అందరం కూడా హయత్ నగర్ లో ఉన్న నకిలీ వైద్యుల క్లినిక్స్ పైన మేము రైడ్ చేయడం జరిగింది. సో దీంట్లో భాగంగా శ్రీ బాలాజీ ఫస్ట్ ఎయిడ్ సెంటర్, సో విజయనగర్ కాలనీ లోపల ఈ యొక్క క్లినిక్ నడుపుతున్నటువంటి రాంబాబు, సో ఇతను అన్క్వాలిఫైడ్ రిజిస్టర్డ్ బోర్డు పెట్టుకుని అన్క్వాలిఫైడ్ ఆథరైజ్డ్ మెడికల్ ప్రాక్టీషనర్. కంప్లీట్ గా మేము వెళ్లేసరికి అక్కడ ఐవీ ఫ్లూయిడ్స్, ఐవీ యాంటీబయాటిక్స్ ఇచ్చి పేషెంట్ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. దాంతోపాటుగా విజయ బ్రహ్మేంద్ర ఫస్ట్ ఎయిడ్ సెంటర్, అతని పేరు వి రాఘవాచారి, అండ్ హనుమాన్ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ఇతను వినోద్ కుమార్. సో ఈ యొక్క 3 క్లినిక్స్ పైన కూడా యాజ్ పర్ NIMS యాక్ట్ 34 and 54 అండ్ తెలంగాణ మెడికల్ ప్రాక్టీషనర్ యాక్ట్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారంగా ఈ ముగ్గురు పైన FIRs నమోదు చేయడం జరిగింది. శ్రీ సాయి పాలిక్లినిక్ లో KS ప్రసాద్ BHMS చదివి MBBS గా ప్రచారం చేసుకున్నాడు. ఆధునిక వైద్యం చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నాడు. బాలాజీ ఫస్ట్ ఎయిడ్ సెంటర్లో రాంబాబు అనే వ్యక్తి వైద్యపరంగా అనధికారికంగా సేవలు అందిస్తున్నారు. వీరందరూ యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్స్ ఇస్తున్నట్లు గుర్తించామని తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వైస్ చైర్మన్ గుండగాని శ్రీనివాస్ తెలిపారు. వీరిలో డాక్టర్ ఉమాకాంత్, డాక్టర్ KS ప్రసాద్ BAMS, BHMS చదివి అలోపతి డాక్టర్లుగా చలామణి అవుతూ ఉండడంతో ఇద్దరికి నోటీసులు ఇచ్చారు. ఎలాంటి అర్హత లేకున్నా వైద్యం చేస్తున్న నకిలీ డాక్టర్లపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరు ఒక BAMS వైద్యుడు, ఆయన పేరు ఉమాకాంత్, సన్ రైజ్ హాస్పిటల్ ని అతను ఓపీ చూస్తూ రన్ చేస్తా ఉన్నాడు. ఇంకొక BHMS డాక్టర్ పైన కూడా ఎవరైతే ఈ బాలాజీ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ లో అపోజిట్ లో ఉన్నటువంటి క్లినిక్ పైన కూడా మేము రైడ్ చేసి BHMS డాక్టర్ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. సో మెయిన్ గా తెలంగాణ మెడికల్ కౌన్సిల్ లక్ష్యం ప్రజలకు మంచి నాణ్యమైన క్వాలిఫైడ్ డాక్టర్స్ ద్వారా వైద్యం అందించాలనేటువంటి లక్ష్యం. యాజ్ పర్ NMC గైడ్లైన్స్ ప్రకారంగా MBBS కంప్లీట్ చేసుకుని తెలంగాణ మెడికల్ కౌన్సిల్ లో కావచ్చు, నేషనల్ మెడికల్ కమిషన్ లోపల పూర్తిస్థాయిలో రిజిస్టర్ అయిన డాక్టర్ మాత్రమే మోడర్న్ మెడిసిన్ ప్రాక్టికల్ రూల్ ఉంది కాబట్టి ఆ ప్రకారంగా ఉన్న డాక్టర్ మాత్రమే వైద్యం చేయడానికి అర్హులు. ఎవరైతే అన్క్వాలిఫైడ్ వాళ్ళ క్వాలిఫికేషన్ లేకుండా ఇట్లా హైర్ అండ్ ఆఫ్ యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్, స్టిరాయిడ్స్, తర్వాత మైనర్ సర్జికల్ ప్రొసీజర్స్ ఉన్నటువంటి వారిపైన తెలంగాణ మెడికల్ కౌన్సిల్ చాలా కఠినంగా వ్యవహరిస్తుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 500 కేసులు నమోదు చేశామని మెడికల్ కౌన్సిల్ వైస్ చైర్మన్ డాక్టర్ గుండగాని శ్రీనివాస్ అన్నారు. హయత్ నగర్లో తనతో పాటు డాక్టర్ KN విష్ణు, విజిలెన్స్ ఆఫీసర్ రాకేష్ తదితరులు తనిఖీలు చేశారని తెలిపారు. కుంట్లూరు రోడ్లో తనిఖీలు చేస్తుండగా కొంతమంది క్లినిక్లు, ఆసుపత్రులు మూసుకుని పారిపోయారని, త్వరలో మరోసారి తనిఖీలు చేస్తామని చెప్పారు. టీజీఎంసీ ప్రజారోగ్య పరిరక్షణ కోసం కట్టుబడి ఉంటుందని శ్రీనివాస్ స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన కేంద్రాలపై మరింత చట్టబద్ధ చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.